వెల్కమ్ టు అకీ 24/7 న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఘనంగా ముగిసిన టీటీడీ ధార్మిక కార్యక్రమాలు. దామోదరం సంజీవయ్య సేవలు చిరస్మరణీయం. కలెక్టర్ రాజకుమారి. ఎన్డీబీ రోడ్డు భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. సుల్తాన్బాద్ కోర్టులో న్యాయవాదుల విధుల బహిష్కరణ. మినీ లారీ యూనియన్ కార్యాలయంలో 36వ జాతీయ రోడ్డు భద్రతా అవగాహన సదస్సు. ఆర్టీఓ భరత్ చవాన్. ఎన్ని బస్సులు వచ్చినా ఆగడం లేదు, ఫ్రీ బస్ పెడితేనే మీకు ఓట్లు వేస్తామని అన్న మహిళ ఆగ్రహం. ఇక వివరాల్లోకి వెళ్తే ఆలమూరు మండలంలో పలు గ్రామాలు స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమాన్ని పెద్దపల్ల గ్రామ సెక్రటరీ వేణి నిర్వహించారు. ముందుగా ప్రతిజ్ఞ చేయించి పలు సూచనలు ఇచ్చారు. గ్రామాల శుభ్రత, గోడలపైన టెర్రస్లపైన పిచ్చి మొక్కలను పీకే శుభ్రం చేసుకోవాలి. శ్రమ ద్వారా చెత్త దిబ్బలను శుభ్రపరిచి ఆ ప్రదేశంలో చెత్తను వేయకుండా ఉండుటకు వన మహోత్సవం వంటి ప్రదేశాలుగా తీర్చిదిద్దాలని పిలుపునిచ్చారు. గ్రామాల్లో పలు చోట్ల అవగాహన సదస్సును కూడా ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ సత్యశ్రీ మోహర్ ప్రసాద్, గరపాటి శ్రీనివాస్, ఉపాధ్యాయులు ఏఎన్ఎం ఆశా వర్కర్ నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఒకసారి అయిపోయిందండి, చేస్తున్నాం. మాట్లాడారు రికార్డ్ అయిపోతారు. ఓకే అండి. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు జన్మదినం సందర్భంగా రాష్ట్రం, దేశంతో పాటు సమస్త భూగోళాన్ని నివాసయోగ్యంగా మార్చాలనే సంకల్పంతో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ పేరుతో మాజీ ఎంపీ జోగిన్పల్లి సంతోష్ కుమార్ నిర్వహిస్తున్న ఈ మహోత్తర కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో ప్రతి కార్యకర్త పాల్గొని 3 మొక్కలు నాటాలనే ఈ కార్యక్రమం యొక్క పోస్టర్ ఆవిష్కరణను ఊర్సు నాగమయ్య దేవస్థాన ప్రాంగణంలో ఆవిష్కరించిన తెలంగాణ రాష్ట్ర వరంగల్ తొలి మేయర్, మాజీ శాసనసభ్యులు నాన్నపనేని నరేందర్. జై నరేందర్ అన్న. ఇదిగా అన్న ఓకేనా? నాయకత్వం నరేంద్ర నగర్, నాయకత్వం నరేంద్ర నగర్, నాయకత్వం. మీరందరూ జగ్గుతో నిలిపోయానా పైనుంచి పోయాను, పైనుంచి కొంచెం మొత్తం వైట్ షాడ్ ఇస్తున్నా. నీళ్ళు మొదట చెట్టు మొదలు అని చెప్పేది ఆయనే. ఇది కరెక్ట్ తీసుకో, సెల్ఫీ దిగే తీసుకో. ఒక్క నిమిషం. అన్న కొంచెం ఎంతకుండా అందరూ వస్తారు, కొంచెం శంకర సాధు పెట్టేసి
ఐజన్ పోయాలి చెయ్యబడుతుంది. వరంగల్ తూర్పు నియోజకవర్గంలో తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి ఉద్యమ నేత ఈ రాష్ట్రానికే మంచి చెడుకు దేనికైనా కానీ వారి ఆశీర్వాదంతో ఇవాళ ఎంతో అభివృద్ధి 10 ఏళ్ళు ఎంతో అభివృద్ధి చెందిన ఈ తెలంగాణ రాష్ట్రం ఆ రాష్ట్రాన్ని సుభిక్షంగా ఉండాలని కోరుకున్న ఏకైక వ్యక్తి కేసీఆర్ గారు. వారి యొక్క ఆశీర్వాదంతో 10 ఏళ్ళు సస్యశ్యామలంగా ఈ రాష్ట్రాన్ని పరిపాలన కొనసాగించినటువంటి మహనీయుడు. వారి జన్మదినము ఫిబ్రవరి 17వ తారీఖు రోజు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ వ్యూహకర్త నాయకుడు పెద్దలు జోగినిపల్లి సంతోష్ కుమార్ అన్న వారి నాయకత్వాన ప్రతి ఒక్క వ్యక్తి 3 మొక్కలు నాటి ఆ రోజు వారి జన్మదిన సందర్భంగా కేసీఆర్ గారి జన్మదిన సందర్భంగా 3 మొక్కలు నాటి మన యొక్క ప్రకృతిని ప్రేమించి కాలుష్య నివారణ ఏర్పాటు చేసుకొని మహావృక్షాలను ఏర్పాటు చేసేందుకు వారు మహాయజ్ఞంగా పూనుకొని కొన్ని సంవత్సరాలుగా కొనసాగిస్తున్నారు. వారి యొక్క మహాయజ్ఞాన్ని మనందరం కూడా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, ప్రజలు అందరూ ఫిబ్రవరి 17వ తారీఖు రోజు భాగస్వామ్యమై 3 మొక్కలు పెట్టి సెల్ఫీ తీసుకొని నేడు శ్రీ ఏడుపాయల వనదుర్గ భవానీ మాత అలంకరణ మరియు దివ్య దర్శనం. జగిత్యాల జిల్లా సారంగపూర్ మండలం ధర్మానాయక్ తండ గ్రామంలో శ్రీ శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి సందర్భంగా వారి విగ్రహానికి ప్రత్యేక పూజలు చేసి వారి ఆశయాలకు ఆలోచనలకు స్మరించుకున్న జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్. ఈ కార్యక్రమంలో ఫ్యాక్స్ చైర్మన్ నరసింహారెడ్డి, మండల నాయకులు కోల శ్రీనివాస్, మాజీ సర్పంచ్ సంతోష్, మాజీ ఉప సర్పంచ్ నీల బంజారా, కుల సంఘం నాయకులు రవినాయక్, తిరుపతి, గంగాధర్, మల్లేశం, రాజేష్ తదితరులు పాల్గొన్నారు. బాగా పరీక్ష చేయదు డాక్టర్ जगदम्बा माता की जय, साथी भवानी की जय, याड़ी की जय. ఈరోజు జగిత్యాల జిల్లాలోని సారంగాపూర్ మండలంలో ధర్మనాయక్ తండా వద్ద మా బంజారాలు నిర్మించుకున్న సేవలాల్ మహారాజ్, అదేవిధంగా దుర్గా మాత టెంపుల్లో సేవలాల్ మహారాజ్ జయంతి సందర్భంగా పూజలు నిర్వహించడం జరిగింది. ఇక్కడి మాజీ ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు, ముఖ్యంగా మా తండా నాయకులు సంతోష్, మా ఉప సర్పంచ్, మా సభ్యులు, మా రాజన్న, పూజారులు, మాజీ ఎంపీపీ గారు, జేసీ చైర్మన్ అందరూ కూడా ఇదే పాల్గొన్నారు. సంత్ సేవాలాల్ మహారాజ్ గురించి తెలియని వారు లేరు.
ఎందుకంటే వారు ఒక సామాన్య కుటుంబంలో జీవించి పాలన తెలియని బంజారా జాతికి అంటే ఎక్కడ ఉండకుండా ఊకే సంచార జాతులు ఉన్నవారికి మనం ఒక దగ్గర స్థిర నివాసం ఏర్పరచుకోవాలి. దాంతోపాటుగా దైవభక్తి కలిగి ఉండాలి. హిందుత్వం పైన భగవంతుని పైన దుర్గామాతను సేవించాలి. అదేవిధంగా మంచి అలవాట్లను కలిగి ఉండాలి అని చెప్పి బంజారాలకు కావచ్చు, సమాజంలో ఇతర వర్గాలకు, బడుగు బలహీన వర్గాలకు హితబోధ చేసి ఒక భగవంతుని ప్రతిరూపంగా ఈరోజు బంజారాలే కావచ్చు మిగతా అందరూ కూడా వారిని ఎంతో ఆత్మీయతతో వారిని కొలుచుకోవడం జరుగుతూ ఉంది, వారిని ప్రార్థించడం జరుగుతుంది. ఈరోజు ధర్మనాయక తండలో వారి విగ్రహానికి పూలమాల అర్పించి సేవలాల్ మహారాజ్ జయంతి సందర్భంలో ఇక్కడ మా తండావాసులందరికీ కూడా శుభాకాంక్షలు. దానికి తోడుగా శాసనసభ్యులుగా నేను గెలిచిన సందర్భంలో బంజారాలకు ఒకటి ఉండాలని చెప్పి అప్పుడున్న కలెక్టర్ గారి సహకారంతో అక్కడ మంచి అత్యంత విలువైన స్థలాన్ని కూడా ఇవ్వడం జరిగింది. అతి త్వరలోనే పిల్లలు కూడా చదువుకోవడానికి పోస్ట్ మెట్రిక్ హాస్టల్ అంటారు. అంతకుముందు స్థలం మంజూరు అయితే డబ్బులు మంజూరు చేస్తే స్థల వివాదం ఉండే. ఈ 5 తారీఖు లోపల మంచి స్థలం మళ్ళీ ఇవ్వాలని చెప్పి కలెక్టర్ గారికి కోరడం జరిగింది. కోర్టు కేసుతో ఆగిపోయింది. పోస్ట్ మెట్రిక్ హాస్టల్ వస్తే మనకు విద్య కూడా అందుతుంది. మరి ఏదైతే సంత్ సేవలాల్ మహారాజ్ గారు బోధించిందో మంచి సద్గుణాలు కలిగి ఉండాలి, సమాజంలో అందరితో కలిసి ఉండాలి, అడవులను ప్రేమించాలి, జంతువులను ప్రేమించాలి, దాంతో పాటుగా సమాజంలో అందరితో కలిసి ఉంటూ అభివృద్ధి కూడా చెందాలని కోరుకుంటున్నారు. వారి ఆశయాలకు అనుగుణంగా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సహకారంతో తప్పకుండా ఈ ప్రాంతంలోని బంజారాలకు స్కూల్ విషయంలో కావచ్చు, ప్రైవేట్ స్కూల్ విషయంలో కావచ్చు, హాస్టల్ విషయంలో కావచ్చు, అన్నిట్లలో కూడా అండగా ఉంటామని తెలియజేస్తూ రాష్ట్రంలో తెలుగుదేశం క్యాడర్లో అత్యంత ఉన్నత స్థానంలో ఉన్న సీనియర్ మంత్రి కింజారాపు అచ్చెన్నాయుడు కోనసీమ ప్రాంతంలో ఎమ్మెల్సీ ఎన్నిక ప్రచార కార్యక్రమంలో భాగంగా మాట్లాడుతున్న సందర్భంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేరును ప్రస్తావించకపోవడంతో జన సైనికులు తీవ్రంగా స్పందిస్తూ మంత్రిని నిలదీశారు. ఆ తర్వాత దాన్ని సర్ది చెప్పిన మంత్రి ఇలా ఉంటుంది పవన్ కళ్యాణ్ పై జన సైనికులకు ఉన్న అభిమానం, గౌరవం, కోనసీమ అంటే మజాక ఏమండి మంత్రి, ఇది కోనసీమ బిడ్డ, జనసేన అడ్డ, ఇది కాస్త నిజమే అని అన్నారు. ఎన్డీఏ పార్టీ అంటే పవన్ కళ్యాణ్ గారు లేకుండా ఎన్డీఏ పార్టీ అది కాదా? ఎన్డీఏ పార్టీ అంటే పవన్ కళ్యాణ్ గారు లేకుండా కూర్చో మీరు కూర్చోండి రాంబాబు నువ్వు కూర్చో, ఎమ్మెల్యే కూర్చో. మీరు వేరేగా అర్థం చేసుకోవక్కర్లేదు. ఎన్డీఏ పార్టీ అంటే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారిని మొదటి నుంచి చెప్తున్నాను ప్రతి విషయంలో. ఇప్పుడే చెప్పారు. కూర్చో. జల్ జీవన్ మిషన్ మళ్ళీ బతికిందంటే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కృషి. మళ్ళీ విశాఖ ఉక్కుకి డబ్బులు ఇచ్చారంటే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్, ఎన్డీఏ ప్రభుత్వం కృషి. ప్రతి దాంట్లో వీళ్ళు కృషి వల్లే వచ్చింది తప్ప ఏదో ఒక్కల వల్ల ఏది జరగదు. 3 పార్టీలు చాలా చక్కగా శ్రీ శ్రీ సద్గురు సేవాలాల్ మహారాజు 286వ జయంతి ఉత్సవంలో పాల్గొన్న హన్మకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య సేవాలాల్ మహారాజ్ జయంతి సందర్భంగా హన్మకొండలో పబ్లిక్ గార్డెన్ నుండి గిరిజన భవన్ వరకు అంగరంగ వైభవంగా ర్యాలీ నిర్వహించారు. అనంతరం గిరిజన భవన్లో భోగ్ బండారో కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో హన్మకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య, ఆర్డీఓ రాథోడ్ రమేష్, ఉద్యోగస్తులు, మేధావులు పాల్గొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వము తప్పకుండా దేశవ్యాప్తంగా సెలవుగా వస్తుంది. దయచేసి ఇది మన కార్యక్రమం కాబట్టి అందరూ దీంట్లో పాల్గొని విజయవంతం చేసుకుందాం. ఈ మనిషిని బోధించినటువంటి వ్యక్తి ఈ దేశంలో మొత్తం ఇవాళ ఈ రోజు మన మధ్యలో నివసించారు, ఈ ప్రాంతం అంతా తిరిగారు, చాలా గొప్పగా జీవించారు. కాబట్టి సేవలాలు ఇక్కడ మరి ఉత్సాహ కమిటీ సభ్యులుగా కలెక్టర్ గారు కూడా ఇక్కడ వచ్చేస్తున్నారు. కలెక్టర్ మేడం గారు बापू सेवा भया कारकुल पूछ करेगा बापू जय కలెక్టర్ గౌరవ కలెక్టర్ గారు సేవలాల్ సంత్ సేవలాల్ మహారాజ్ జయంతి పురస్కరించుకొని మరి వారు ఓకేనా. ఈరోజు హనంకొండ జిల్లాలో వరంగల్ వెస్ట్ కాన్స్టిట్యుయెన్సీలో శ్రీ సంత్ సేవాలాల్ జయంతి మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాము. ఇక్కడ కమిటీ ఏర్పాటు చేసుకొని అలానే అందరూ పెద్దలందరినీ పిలుచుకొని ఇక్కడ మనము సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. అండ్ ప్రతిసారి మనము సంత్ సేవాలాల్ గారు ఇచ్చిన మెసేజ్ అనేది సోషల్ సర్వీస్ అవ్వచ్చు, మన న్యాచురల్ ఎన్వైరన్మెంట్ ఫారెస్ట్ ప్రొటెక్ట్ చేసుకోవడం అవ్వచ్చు, అండ్ ఆల్ సామాజిక వర్గాల కోసం ఈక్వాలిటీ కోసం ఏదైతే ప్రీచ్ చేశారో ఆ ఐడియల్స్ని గుర్తుపెట్టుకొని మనము ఈ సెలబ్రేషన్ అనేది చేసుకోవడం జరుగుతుంది. బోత్ వరంగల్ వెస్ట్ కాన్స్టిట్యుయెన్సీ అండ్ పర్కాల్ కాన్స్టిట్యుయెన్సీస్లో కమిటీస్ ఏర్పాటు చేసుకొని మనం అధికారికంగా ఈ ప్రోగ్రామ్ అనేది నిర్వహిస్తున్నాము. మహాకుంభమేళకి సంపద పెంచుకోవడం అంటే ఇదేనేమో. అసలు విషయంలోకి వెళ్తే మహాకుంభమేళకి 1500 కోట్లు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఖర్చు పెడితే విస్తుపోయే నిజం ఏమిటంటే ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి ఏకంగా 3 లక్షల కోట్ల ఆదాయం వచ్చింది. ఈ విషయాన్ని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి మాటల్లోనే విందాం. महाकुंभ प्रयागराज के माध्यम से 3 लाख करोड़ रुपए की नई बढ़ोतरी होने जा रही है. जो लोग उंगली उठाते हैं कि 6,000 5,000 करोड़ रुपए खर्च कर दिए कुंभ में, ये 6,000 और 5 करोड़ कुंभ में ही नहीं किए हैं, प्रयागराज सिटी के रिनोवेशन में भी खर्च किए हैं. कुंभ के आयोजन में कुल 1,500 करोड़
करोड़ रुपए खर्च हुए और बदले में अगर उत्तर प्रदेश को 3 लाख करोड़ रुपए का लाभ होता हो और यहाँ की अर्थव्यवस्था सुदृढ़ होती हो तो मुझे लगता है कि यह उत्तर प्रदेश के नौजवानों के लिए, उत्तर प्रदेश की जनता जनार्दन के लिए और नए भारत के लिए, उत्तर प्रदेश के लिए, जिसे हम आदरणीय प्रधानमंत्री जी की प्रेरणा से भारत की ग्रोथ इंजन के रूप में स्थापित कर रहे हैं, उस दृष्टि से अत्यंत उपयुक्त है और समीचीन है। आज के इस अवसर पर लखनऊ को इन सभी परियोजनाओं का यहां पर उपहार देने के लिए आदरणीय रक्षा मंत्री जी का, केंद्रीय सड़क परिवहन राजमार्ग मंत्री जी का मैं एक बार फिर से हृदय से आभार व्यक्त करते हुए हृदय से स्वागत करता हूं, अभिनंदन करता हूं। धन्यवाद। जय हिंद। కుప్పం కొత్తపేట నేతాజీ రోడ్ 13వ వార్డు మరియు 15 వార్డులోని వినాయక గుడి నుండి మార్కెట్ కాంప్లెక్స్ వరకు డ్రైనేజీ చెత్త నిండిపోవడంతో మురికి నీళ్లు రోడ్డు మీద ప్రవహించడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ విషయాన్ని గమనించిన కొత్తపేట ఇన్ఛార్జ్ ముఖేష్ మున్సిపల్ కమిషనర్ దృష్టికి తీసుకొని వెళ్లడంతో వెంటనే స్పందించి పారిశుద్ధ పనులను చేపట్టడం జరిగింది. వెంటనే స్పందించిన పారిశుద్ధ పనులకు చేపట్టిన మున్సిపల్ కమిషనర్ మరియు కొత్తపేట ఇన్ఛార్జ్ ముఖేష్ కి కొత్తపేట ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, బూత్ ఇన్ఛార్జ్ ఎంకే మణి, వరదరాజులు, మహేష్, మోహన్ తదితరులు పాల్గొన్నారు. టేబుల్ ఎత్తేయండి ఆ పక్కల. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం నేలపట్ల గ్రామంలోని ఒక కోళ్ల ఫామ్లో సుమారు 500 ఫారం కోళ్లు మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది. 500 కోళ్లు చూస్తుండగానే చనిపోయిన పరిస్థితి ఏర్పడింది. కోళ్లు ఎందుకు చనిపోతున్నాయని తెలియక ఆందోళన చెందుతున్న రైతు, చనిపోయిన 500 పైగా కోళ్లను గుంతులో పాతిపెట్టిన రైతు. చనిపోయిన కోళ్ల విలువ సుమారు ₹1,00,000 ఉంటుందని రైతు తెలిపారు. కాదు, ఇంత ఘోరంగా అయితే ఎట్లా ఉంటుంది? ఇది మీడియా అనేది అట్లే ఉంది. నిజమే. మేము అడిగామా, ఫ్రీ బస్ పెడితేనే మీకు ఓట్లు వేస్తామని అంటూ మహిళ ఆగ్రహం. 2 గంటలు నిల్చున్నా ఎన్ని బస్సులు వచ్చినా ఆగడం లేదు. ఫ్రీ బస్సు వల్ల ఎవరికి మేలు జరుగుతుందని బూతులు. రంగారెడ్డి జిల్లా మంచాల మండల కేంద్రంలో ఓ ఫంక్షన్ హాల్ వద్ద బస్సు ఆపేందుకు 2 గంటలు ప్రయత్నం చేసిన ఒక బస్సు కూడా ఆపకపోవడంతో ఆ మహిళ అర్ధ కిలోమీటర్ దూరంలో ఉన్న మంచాల మండల ఆఫీస్ వద్దకు బస్సు ఎక్కేందుకు నడుచుకుంటూ వచ్చింది. కొద్దిసేపటి తర్వాత వచ్చి బస్సు ఎక్కి డ్రైవర్ను నిలదీసింది. బస్సు ఫిరి ఎందుకు ఓడబెట్టమన్నాడు? చెప్పండి. మేము అడిగాము, మాకు బస్సు ఫిరి పెట్టాయో మీకు ఓటేసామని. ఎంతసేపు నుంచి వెయిట్ చేస్తున్నాడా? ఎంత గంట చేపు నేను ఆడికెళ్ళి నడుచుకుంటూ వచ్చి నీకు ఆపలేరని, నేను అర్జెంట్ పోయేది ఉందని. ఈ బాడకాలు బస్సు ఈ ఫిరి ఇది తీసేయాలి. ఒక రోజు తిరుగుతా కొలుపులు వస్తాలకే మంచిగా ఉంది. ఇది మేము ఎన్నడా ఒక నాడు పోతాలకు మాకేమన్నా
రోజు పోని ఏదన్నా మనం అవసరం ఉంటేనే పోతాము. బస్సు పాడుకోవాలి 2-2 ఆపలే డ్రైవర్ కాదు చెయ్యి పెట్టా అడ్డం వచ్చాడు పాడకావాలని బస్సు మీరు పెట్టు మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.